మైనర్ బాలికను అత్యాచారం చేసిన బండి భగీరథ్ కు శిక్ష పడాలన్నారు చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్ను కేంద్ర ప్రభుత్వం వెంటనే మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లా గంగాధరలో ప్రధాన రహదారిపై సోమవారం రోజున బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి రోడ్డుపై బైఠాయించారు. భగీరథ్ ను చట్టం శిక్షించాలని డిమాండ్ చేశారు. ప్రధానమంత్రి బేటీ బచావో అని నినాదం ఇచ్చి బేటీ పడావో అని నినాదం ఇచ్చి ఇలా బేటీలను అందరినీ బీజేపీ నాయకుల మంత్రుల పిల్లలు రేపులు చేసి కేసులు తప్పించుకొని పాక్సో కేసు కూడా ఇవాళ కరీంనగర్ బండి సంజయ్ కొడుకు హోంశాఖ మంత్రి కొడుకు స్వయంగా మరి రేప్ చేసి అమ్మాయిని మరి వాళ్ళ పెళ్లి చేసుకోకుండా కేసులు కాకుండా ఇదే రేవంత్ రెడ్డి మరి రక్షణ కల్పించిండు. అమ్మాయిని మరి రేప్ చేసిండు, ఆయనను చట్టరీత్యా శిక్షించాలి, ఆయన చట్టానికి అప్పచెప్పాలనే ఒక సోయి లేని హోంశాఖ మంత్రి ఈ రాష్ట్రంలో ఉండడం నిజంగా సిగ్గుచేటు. మరి ఆయన నా పేరు వాడద్దన్నాడు. ఏ తండ్రి అయినా కొడుకు పేరు వాడుకుంటాడు, ఏ కొడుకైనా తండ్రి పేరు వాడుకుంటాడు. కానీ వాళ్ళ బండి సాయి భగీరథ్ చేసినటువంటి ఈ తీవ్రమైనటువంటి అన్యాయానికి సోషల్ మీడియా వారియర్స్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇవాళ ప్రజలందరూ కూడా తిరగబడి రోడ్ల మీదకి వస్తే మరి 9 రోజుల తర్వాత ఈ బండి సంజయ్ నేను అప్పగించిన అని కప్పాలు కొడుతున్నాడు. అప్పటిదాకా ఏడున్నాడు బండి సంజయ్. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఒకటి డిమాండ్ చేస్తున్నాం, ఆ మైనర్ బాలికకు న్యాయం చేయండి. ఈయనను వెంటనే అరెస్ట్ చేశారు, కానీ మళ్ళీ కుట్రలు రేవంత్ రెడ్డి గారు బండి సంజయ్ కలిసి ఒక కుట్ర చేస్తున్నారు. ఏ విధంగానైనా ఆ కేసులన్నీ తప్పించి ఆయనను తప్పించాలని ఒక కుట్ర జరుగుతుంది. ఆయన తాత్కాలికంగా అరెస్ట్ చేయడం ముఖ్యం కాదు, ఆయనకు సరైనటువంటి శిక్ష